తెలంగాణ యువత ఒక్కసారి ఆలోచించండి. ఈ పైన కనిపిస్తున్న వీడియోను ఒకసారి చూడండి. పోటీ చేస్తాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక నూతన యువ రాజకీయాన్ని ప్రోత్సహిస్తాం. ప్రధానమంత్రి గారు గతంలో ప్రకటించినట్టు 1000 మంది ప్రతి పార్లమెంటులో నూతన యువత ముందుకు రావాలని వారు చెప్పారు. ఆ రకంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది యువతకు ప్రోత్సహించే విధంగా, గ్రామీణ ప్రాంతాల యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పాల్గొంటాం. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ఏ పార్టీ అయితే అవకాశం ఇస్తుందో ఆ పార్టీకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు